there is no mention of roster points anywhere in the recruitment notification. Recruitment notification lo ekkada kuda roster point anedi mention cheyaledani chebutuni a lot of deliberate misinformation is being circulated to achieve the end of cancellation of this notification. ఈ నోటిఫికేషన్ cancellation ని లక్ష్యంగా దీనికి సంబంధించి మిస్ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం జరుగుతున్నట్టు కూడా అర్థం వచ్చేలా ఇక్కడ ఉంది. దాంతోపాటు ద హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిట్ పిటిషన్ నెంబర్కి సంబంధించి మాట్లాడుతూ అక్కడ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేయడం జరుగుతోంది. ఇక్కడ హవెవర్ ఇఫ్ ద మెయిన్ ఎగ్జామినేషన్స్ ఇస్ స్టాల్డ్ ఇట్ వుడ్ కాజ్ ఓకే ఇక్కడ మరికొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుతూనే irparallels to several candidates on different scores when it comes to the balance of convenience. Right. ఇదే అంశానికి సంబంధించి ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయడం అవ్వదు అంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించి చెప్పుకొస్తోంది. ఇక్కడ ఏపీపీఎస్ కొద్దిసేపటి క్రితం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ డాక్యుమెంట్ మీరు చూస్తున్నారు. శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు వైజాగ్ నుంచి లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శివరామకృష్ణ, ప్రభుత్వం కావచ్చు మరి ముఖ్యంగా ఏపీపీఎస్సీ ఒకటే చెబుతోంది. ఏపీపీఎస్సీ కొద్దిసేపటి క్రితం ప్రభుత్వానికి లేఖ రాసిన సందర్భంలో ఒక అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. ఎక్కడ క్యాన్సిలేషన్ కి సంబంధించి ఆగదు, పోస్ట్పోన్మెంట్ జరగదు, ఇది కావాలనే దురుద్దేశపూర్వకంగానే అన్నట్టు భావం వచ్చేలా ఇక్కడ మరి ముఖ్యంగా ఎవరైతే క్వాలిఫై కాలేదో మెయిన్ ఎగ్జామినేషన్కి వాళ్ళు ఇది పోస్ట్పోన్మెంట్ కోరుకుంటున్నట్టు కూడా. సో ఎగ్జామినేషన్ అవుతున్నట్టు కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీఎస్సీ. అక్కడ విద్యార్థులు ఏమంటున్నారు, లేకపోతే అభ్యర్థులు ఏమంటున్నారు? మీరు చెప్పండి. ప్రధానంగా ఇది ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయ్యే పరిస్థితి అయితే లేదని చెప్పి ప్రభుత్వం అయితే ఒక ప్రకటన అయితే తెలియజేస్తున్నారు. ఏం చెప్తారు, మీరు ఏం చెప్తారు? అంత ఎమర్జెన్సీగా ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నాను. అసలు అంత ఎమర్జెన్సీగా ఎగ్జామ్ కండక్ట్ చేసిన అవసరం ఏముంది చెప్పండి ఒకసారి. ఇప్పుడు అంత ఎమర్జెన్సీ టైం కాదు కదా. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేస్తున్నాయా? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు కూడా ఉంది, అందుకు ఎగ్జామ్ పెట్టేస్తున్నాను కొంతమంది అంటున్నారు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి. అవసరమైతే ప్రింటింగ్ పేపర్లు వేస్ట్ అవుతాయి, ఇన్విజిలేటర్ డబ్బులు వేస్ట్ అవుతాయి, అంతే కదా. అంతే, మా జీవితాలు పోయినా పర్వాలేదు. 90,000 మంది జీవితాలండి. ముందు నేను చెప్పా కదండి, పాకిస్తాన్లో 21 మందిని తీసుకొచ్చినందుకు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు కదా. ఇక్కడ 90,000 మంది జీవితాలండి. అర్థం చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్. బయటికి కన్నీళ్ళు మీ ఎదురుగా వస్తే బాగోదని రావట్లేదు, కానీ ఎంత ఏడ్చా మీకు తెలియదు. చాలా మంది దయచేసి అర్థం చేసుకోండి. చూస్తున్న ఛానల్స్ కూడా, ప్రముఖ ఛానల్స్ కూడా వచ్చి ఎవరిని చూపించట్లేదు. ఎందుకంటే ఒకటి చేసింది ఆలయంలో చేశారు, లేకపోతే ఇప్పుడు హయాంలో జరుగుతుందని ఎవరు చూపించట్లేదు. అర్థం చేసుకోండి ప్లీజ్. దయచేసి ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయండి. ఆ రాష్ట్రాన్ని క్లియర్ చేసి ఎగ్జామ్ దయచేసి పెట్టండి. అంతకు మించి మేము చెప్పలేము. ఎమర్జెన్సీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల మా జీవితాలు ఏం బాగుపడవు. ఒకవేళ ఎగ్జామ్ పెట్టినా, జాబులు వచ్చినా క్యాన్సిల్ చేసే అవకాశం అని తెలిసి కూడా ఎగ్జామ్ ఎవరైనా రాస్తారా చెప్పండి? తప్పులు ఉన్నాయని తెలిసి కూడా ఎగ్జామ్ పెట్టడం ఇది కరెక్ట్ కాదండి. అర్థం చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్. అంతే. ఎగ్జామ్ అయితే దయచేసి పోస్ట్ పోన్ చేయండి. ఆల్రెడీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అని అనౌన్స్ చేసి ఏపీపీసీలో ఒక అనౌన్స్మెంట్ చేస్తే ఏమైపోద్ది? ప్రింటింగ్ పేపర్లు వేస్ట్ అవుతాయి, అంతే. జీవితాలు వేస్ట్ అవ్వవు కదా. ఇంకోటి 30-40 సంవత్సరాలు సర్వీస్ ఉండాల్సిన జీవితాలు వేస్ట్ అయిపోతాయండి. దయచేసి రిక్వెస్ట్ అర్థం చేసుకొని దయచేసి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయండి ప్లీజ్. క్లియర్ చేసి 10 రోజులు పెడతారో, 1 నెల రోజులు పెడతారో మీ ఇష్టం. ఎలక్షన్ కూడా అని చెప్తున్నారు కదా, ఎలక్షన్ కూడా అంటున్నారు కదా, మీరు ఎలక్షన్ కూడా అంటున్నారు కదా. ఎలక్షన్ ముఖ్యమా, మా జీవితాలు ముఖ్యమా చెప్పండి, మీరు క్లారిటీగా చెప్పండి. అసలు మీరు 14 రోజులు జరుగుతుంది ఇక్కడ, మీకేం స్పందించడం తెలియదా? మీకు అంతకుముందు లేదా ఎలక్షన్ కోడ్? అంతకుముందు ఏం లేదా ఎలక్షన్ కోడ్? చెప్పండి. ఒకటి సిగ్గుండాలంటే కనీసం మీకైనా కానీ. ఏపీఎస్సీ చైర్మన్ మాట్లాడుతున్నారు, అసలు సిగ్గుండాలి మీకు కనీసం. మీకు కూడా కూతురు కొడుకు లేదా? అంతలే కడుతున్నాను. 6 సంవత్సరాలు కూర్చుని ఇక్కడ మేము ఎవడిస్తాడు, ఇంకెమ్మ మొగుడు ఇస్తాడా అని అడుగుతున్నాను. సిగ్గుండాలి కనీసం నీకైనా కానీ. ఆడదాం సిగ్గు లేదమ్మా. ఎందుకులే ఇంకా రోస్టర్లో తప్పులు ఉన్నాయని గౌరవనీయులైన ఎమ్మెల్సీ చిరంజీవి గారు చెప్పారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా రోస్టర్ ఎందుకు క్లియర్ చేయలేదు? క్లియర్ చేయమని అడుగుతానే ఉన్నాం. రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టు. ఈ రోజు రోస్టర్ క్లియర్ చేయి, మేము రేపు ఎగ్జామ్ రాస్తాం. మళ్ళీ చెప్తున్నాం. శివరామకృష్ణ వాళ్ళు అడగండి. ఇక్కడ పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. రిగార్డింగ్ రోస్టర్ పాయింట్స్, ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ దేర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ రోస్టర్ పాయింట్స్ ఎనీవేర్ ఇన్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. నోటిఫికేషన్ లో ఎక్కడ కూడా రోస్టర్ పాయింట్స్ అనేది మెన్షన్ చేయలేదు అంటూ కూడా ఇటు ఏపీఎస్సీ కొద్దిసేపటి క్రితం నోటిఫికేషన్ లో చెప్పుకొచ్చింది. నోటిఫికేషన్ అయితే తెలియజేశారు కదా, ఏం చెప్తారు? కోర్టులో అడ్వకేట్ జనరల్ గారు అతనే తప్పులు ఉన్నాయని ఒప్పుకున్నారు. అతను ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ తప్పులు లేవని ఎలా అంటారు? నిన్న రాత్రి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ లాయర్, హైకోర్టు అడ్వకేట్. అతను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఒప్పుకున్నారు తప్పులు ఉన్నాయని. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు అబద్ధాలు? జీవితాలు నాశనం చేయడం. కానీ ఈ రోజు వరకు ఉన్నాము జనాలు. ముందు చెప్పొచ్చు కదా, ఎలక్షన్ కోడ్ ఉంది ఇవ్వడం అవ్వదు అనేసి. ఈ రోజు వరకు ఎక్కడికి వెళ్ళారు చెప్పడానికి? ఈ విధంగా మమ్మల్ని గవర్నమెంట్ అదేవిధంగా ఏపీఎస్సీ ఉక్కుపాదంతో అణచాలని చూస్తుంది. కానీ మేము మీరు రోస్టర్ క్లియర్ చేసిన తర్వాత మేము ఎగ్జామ్ రాస్తాం, ఇదైతే కన్ఫామ్. మళ్ళీ చెప్తున్నా,
రోస్టర్ క్లియర్ చేయండి, ఎగ్జామ్ రాస్తాం. ఈ రోజు క్లియర్ చేయండి, మేము రేపు పొద్దున ఎగ్జామ్ రాస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ రోజు క్లియర్ చేయండి, మేము రేపు పొద్దున ఎగ్జామ్ రాస్తాం. మళ్ళీ మీ సైడ్ తప్పించుకొని మా మీద రుద్దకండి, దాన్ని బలవంతంగా మా మీద రుద్దకండి. ఎలక్షన్ కోడ్ ఉంది, అది ఉందని కాకమ్మ కథలు చెప్పొద్దు. మీకు దమ్ముంటే ఈ నైట్ రోస్టర్ క్లియర్ చేయండి, మేము రేపు పొద్దున ఎగ్జామ్ రాస్తాం. మా అందరి తరపున చెప్తున్నా, మేము రేపు పొద్దున ఎగ్జామ్ రాస్తాం, మీరు రోస్టర్ క్లియర్ చేస్తే. అది మీ సైడ్ నుంచి తప్పు ఉంది, మీరే ఒప్పుకున్నారు రోస్టర్లో తప్పులు ఉన్నాయని. ఏమన్నారు ఎమ్మెల్సీ చిరంజీవి గారు వచ్చి మీకు హామీ ఇచ్చారు తప్పులు ఉన్నాయని చెప్పి, ఏమన్నారు వాళ్ళు? ఎమ్మెల్సీ చిరంజీవి గారు తప్పులు ఉన్నాయని చెప్పారు, కానీ తప్పించుకొని తిరుగుతున్నారు. ఎమ్మెల్సీ గారు తప్పించుకొని తిరుగుతున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇంతవరకు ఏం లేదు. మా మీద గెలిచారు, మా సైడ్ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు. మళ్ళీ మేము ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాం. మా స్టూడెంట్స్ అందరం కలిసి మేము ఏది చేయాలో అది చేస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు రోస్టర్ క్లియర్ చేయండి, మేము ఎగ్జామ్ రాస్తాం. వీఆర్ రెడీ, ఎగ్జామ్ రాయడానికి రెడీ. అది మేము మళ్ళీ చెప్తున్నాం, మేము ఎంతవరకు హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేయాలా, మీరు ఈ నైట్ రోస్టర్ క్లియర్ చేయండి, మేము ఖచ్చితంగా ఎగ్జామ్ వస్తాం. మళ్ళీ సభాముఖంగా చెప్తున్నాం, మా స్టూడెంట్స్ తరఫున చెప్తున్నాం. ఇది చెప్తున్నారు వీళ్ళైతే మొత్తానికి రోస్టర్ తప్పులు మొత్తం అంతా క్లియర్ చేస్తే మేము ఇప్పటికైనా రేపు తెల్లవారే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ రాయడానికి అయితే రెడీగా ఉన్నాం అని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మేమంతా ఎన్నో సంవత్సరాల నుంచి అయితే వెయిట్ చేస్తాం ఎగ్జామ్ కోసం. అలాంటి ఎగ్జామ్ టైం వచ్చేసరికి ఈ విధంగా చేయడం సరికాదు, మా జీవితాలతో ఆడుకోకుండా దయచేసి అని చెప్పి వీళ్ళైతే ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారు. సచిన్ రైట్, ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరుగుతోంది శివరామకృష్ణ. ప్రధానంగా మరీ ముఖ్యంగా ఇక్కడ వాయిదా అభ్యర్థన ఎవరి కోసం అనేది అంటే కనుక మెయిన్ ఎగ్జామినేషన్కు అర్హత సాధించిన వాళ్ళు, అలాగే పరీక్షను పట్టాలు తప్పించాలని నిర్ణయించుకున్న అభ్యర్థులుగా గుర్తించామంటూ చెబుతోంది ఏబిపిఎస్సి. నిజంగా ఇటు అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే మెయిన్స్ ఎగ్జామ్స్కి అర్హత సాధించిన వాళ్ళు, అలాగే పరీక్షను పట్టాలు తప్పించాలని నిర్ణయించుకున్న వాళ్ళే అనేది ఫస్ట్ పాయింట్ కింద మెన్షన్ చేస్తోంది అని భావించడం జరుగుతున్నట్టు చెప్తోంది. సో అక్కడ విద్యార్థులు దీని మీద ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఇక్కడ ఎగ్జామినేషన్ వాయిదా ఎవరు కోరుతున్నారంటే మరి ముఖ్యంగా మెయిన్ ఎగ్జామినేషన్ కి మెయిన్స్ ఎవరైతే అర్హత సాధించలేదో వాళ్ళు, అలాగే పరీక్షను పట్టాలు తప్పించాలి, సైడ్ ట్రాక్ చేయాలి అని అర్థం వచ్చేలా ఇక్కడ చెబుతోంది అని భావించడం జరుగుతుందంటూ కూడా